పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. పరిశుద్ధాత్మని గుర్చినటువంటి ధ్యానములు మనము ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం. గత వారముకు మనము పరిశుద్ధాత్మని గురించి ఆయన ఒక క్రొత్తదనమును ఎలా కలుగు చేస్తాడని, ఆయన క్రొత్త అనుభవాన్ని మనకు ఎలాగిస్తాడో, ఆ త్రిత్వములో ఉన్నటువంటి త్రియేక దేవుడైన తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి, పరిశుద్ధాత్ముడైన దేవుణ్ణి మనం ధ్యానం చేస్తూ ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ఎవరితో ఎంతకాలం ఉంటాడో ఇది ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధాత్మని గురించి మనం ధ్యానం చేస్తూ ఉండగా ఆయన ఎవరితో ఎంతకాలం ఉంటాడు, ఆయన విడిచి వెళ్ళిపోతాడా, ఎల్లప్పుడూ ఉంటాడా, కొన్ని ప్రాక్టికల్ మన వ్యక్తిగత జీవితాలలో సంభవిస్తున్నటువంటి ఘటనలను, సత్యాలను మనము పరిశోధిస్తూ ఈ మాటను మనం చూద్దాము. పరిశుద్ధాత్ముడు ఎవరితో ఎంతకాలము ఉంటాడనేది మనందరికీ తెలిసినటువంటి విషయము. దేవుడు విడిచిపెట్టేవాడు కాదని, ఎందుకంటే ఆయనే వాగ్దానం చేశాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని చెప్పేసి. ఈ వాగ్దానము ఎవరితో అంటే, ఎవరైతే ఆయనను హత్తుకొని నడుస్తున్నారో. ఈ వాగ్దానం ఎవరితో అంటే, ఎవరైతే ఆయనను హత్తుకొని నడుస్తున్నారో, ఆయన అడుగు జాడలలో నిలబడి ఉన్నారో, ఆయన చెప్పినది చెప్పినట్లుగా చేస్తున్నారో, ఆయన కొరకు త్యాగములను చేసి, ఆయన కొరకు సంతోషమును కూడా, సుఖమును కూడా, ఐశ్వర్యమును కూడా, అన్నిటిని కూడా విడిచిపెట్టి ఆయనను నిత్యము వెంబడిస్తున్న వారితో చేసిన వాగ్దానము మాత్రమే ఇది. ఆయనను హత్తుకొని నడుస్తున్నారు అంటే, ఆయనను నమ్ముకొని అన్నీ విడిచిపెట్టి వచ్చిన వారితో చేసిన వాగ్దానం ఇది. అందరితోటి కాదు, అన్ని వాగ్దానములు అందరికీ కాదు. ఈ వాగ్దానము నాకు అని చెప్పడానికి నేను అక్కడ ఉన్నానా లేదా, ఈ వాగ్దానం నాకు అని చెప్పడానికి నేను అసలు అక్కడ ఉన్నానా లేదా, నేను దానికి సంబంధించిన వాడనో సంబంధించిన దాననా కాదా మనం చూసుకోవాలి. రేషన్ ఆఫీస్లో ఒకసారి చెప్తారు, ఇలాగా మేము స్పెషల్ రేషన్ ఇస్తున్నామని చెప్తారు. మీరు ఆ వార్డుకి సంబంధించిన వాళ్ళో కాదో మీరు చెప్పాలి ఫస్ట్ వెళ్ళి. అంత మాత్రమే కాదు, మీకు ఆ రేషన్ ఆఫీస్కి సంబంధం ఉందా లేదా చెప్పాలి. అప్పుడు మీరు మీ కార్డు తీసుకొని వెళ్ళి చూపించి మీరంటే ఓకే అని అంటారు. మరి ఇందులో కూడా రేషన్ అందరికీ దొరకదు. ఇది ప్రత్యేకత, అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. మాకు ఎన్నో సంవత్సరాల నుంచి రేషన్ దొరకటం లేదు. మేమంటాం, మేము పేదోళమయ్యా, మాకు రేషన్ కావాలి అని అంటే మీరు ధనికులండి అంటారు. ఓకే, మరి ఉద్యోగస్తులకి రేషన్ ఇస్తున్నారు, మాకు ఇవ్వటం లేదు. అసలు దొరకాల్సింది మాకు ఇవ్వకుండా ఎవరికి ఇస్తున్నారు? ఉద్యోగస్తులకి ఇస్తున్నారు. అప్పుడు మాకు సందేహం పుట్టుకొచ్చింది. ఎందుకు అని అంటే, మీరు అర్హులు కారు అని చెప్పేసి అన్నారు. ఏదో కారణం అర్హులు మేము కావు. ఎన్నో సంవత్సరాల నుంచి కార్డు మాత్రమే ఉన్నది. దేనికి పనికొస్తుంది రేషన్ కార్డు అంటే, గుర్తింపు కోసం, అడ్రస్ కోసం మాత్రమే పనికొచ్చింది మాకు. అది హాతీకే దాంత, ఏనుగు దంతాల్లాగా మాకు రేషన్ కార్డు ఉంది. ఏనుగు దంతాలు చూపించే ఒకటి, తినే ఒకటి ఉంటే, రేషన్ కార్డ్ అనే పేరు, అసలు రేషన్ అంటే అర్థం ఏంటంటే ఆహారం కదా, అది ఇచ్చేటువంటి కార్డు. కానీ దానిలో మాకు రావు, మాకంటే మాకు చాలామందికి రావు. మేము ఆ వాటికి సంబంధించిన వాళ్ళమే, వాళ్ళ దగ్గర మా రికార్డు కూడా ఉంది కాబట్టి ప్రభుత్వం మాకు కార్డు ఇచ్చింది. కానీ రేషన్ మాకు ఇవ్వదు, మాకు రేషన్ ఇవ్వదు. ఓకే, మేము అర్హులము కాము. రైట్. ఆ దేవుడి దగ్గర కూడా
ఆ దేవుడు పేరు పెట్టుకొని నడిచిన వారికి ఆయన దగ్గర పొందుకునే అర్హతను కూడా కలిగి ఉండాలి. అందరికీ కాదు, అందుకని నేను చెప్పేది మాట. ఆయన దగ్గర నుంచి పొందుకునేటువంటి అర్హత కూడా కలిగి ఉండాలి. ఆయనను మన వాగ్దానం తీసుకొని వెళ్ళి నన్ను విడవను ఎడవాయనని చెప్పావు కదా అంటే, నువ్వు నా బాటలో నడిచినప్పుడు నేను నిన్ను విడవను ఎడవాయను. నువ్వు నా బాటలో నడిచినప్పుడు మరి నాకు దేవుడు నాకెందుకు అవసరమో, విడవని దేవుడు ఎడవాని దేవుడు ఆయన బాటలో లేనప్పుడు నాకెందుకు అవసరం అంటే, ఆయన బాటలోకి తీసుకొని వచ్చి అప్పుడు ఇస్తాడు. ఆయన బాటలోకి తీసుకొని వస్తాడు. ఇంకేదన్నా మీరు ఎగ్జాంపుల్గా నా గురించి ఆలోచించవచ్చు. మీరు దానికి అర్హులా కాదా? ఒకవేళ మీరు అర్హులు అన్నట్లయితే మీకు ఇస్తారు. ఒకప్పుడు బిలో పావర్టీ లైన్ అనేది ఒకటి ఉండేది, బీపీఎల్ అని పిలిచేవాళ్ళు. ఈ బీపీఎల్ వారికి ప్రత్యేకతలు ఉండేటువంటి విశేషమైనటువంటివి ఉండేవి. వారికి కొన్నిసార్లు కొన్ని రాష్ట్రాల్లో గ్యాస్ కనెక్షన్లు ఇస్తే, కొన్ని రాష్ట్రంలో వారికి గ్యాస్ స్టవ్ ఇచ్చారు. సో బీపీఎల్ బిలో పావర్టీ లైన్ అది రాపించుకొని వెళ్ళాలి. మేమయ్యా పేదరికము కంటే పేదవాళ్ళము కంటే అతి చాలా ఘోరమైన పేదరికం ఉంటున్నాం ఏమనంటే, సరే మీకు ఇస్తాం ఇది. నేను పేదవాడినంటే ఎవరు? ఓకే, ఒక ఆయనకి కాలు ఇరిగిపోయింది కదా అని చెప్పి ఆయన స్పెషల్ సీట్ కావాలని కోరుకుంటున్నాడు. ట్రైన్లో, బస్సులో కూడా కావాలని కోరుకున్నాడు. దాంతో పాటుగా ఆయన డిస్కౌంట్ కన్సెషన్, ఓకే, టికెట్లో రాయితీ కావాలని కోరుకుంటున్నాడు. అందరికి కనిపిస్తుంది ఆయన కాలు విరిగిన సంగతి. కానీ కండక్టర్ ఏమంటాడంటే, నీ సర్టిఫికెట్ చూపిస్తే నీకు సగం టికెట్ ఇస్తాను. రైల్వే టికెట్ ఇష్యూ చేసేటప్పుడు నీ సర్టిఫికెట్ చూపిస్తే, నువ్వు హ్యాండిక్యాప్ అని చూపిస్తే నీకు నేను ఇస్తాను, లేకుంటే ఇవ్వను. కాలు తిరిగిపోయింది. కొంతమందికి కళ్ళు లేవు, చేతులు లేవు. అయితే వీరేం చేయాలంటే, వారిని సర్టిఫికెట్ తెచ్చుకోవాలి వెళ్ళి, అప్పుడు వారికి ఇవ్వబడతాయి. విశేషమైనటువంటివన్నీ కూడా వారికి ఇవ్వబడతాయి. దేవుడు అందరికీ విలువైన వాటిని అలా ఇస్రాయేడు, అందరికీ విలువైన వాటిని అలాగే ఇచ్చేసాడు. ఆయన వాక్యం గురించి కూడా మాట్లాడుతున్నాడు. మీ ముత్యములను పందుల ఎదుట వేయకూడదు, రైట్? ముత్యములను వేయకూడదు. అర్హులైన వారి ఎదుటనే ముత్యము ఎవరికి తెలుసు? ముత్యము మనిషికి తెలుసు. ముత్యం విలువ పశువులకు తెలియదు. కాబట్టి మన విలువైన వాటిని మనం అక్కడే పెట్టాలి. ఎవరికైతే అది విలువను కలుగజేస్తుందో వారికి ఇవ్వాలి. నిన్ను విడువను నిన్ను ఎడబాయనని చెప్పిన మాట, ఇదిగో భూదిగంతముల వరకు నేను సదాకాలం మీతో పాటే ఉన్నాను. ఎవరితో చెప్తున్నాడు ఈయన? ఆయన కొరకు అన్ని వదిలిపెట్టుకొని వచ్చిన వారితో చెప్తున్నాడు. నన్ను ఎవరు కూడా తక్కువగా ప్రేమించకూడదు, అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. దానికి ఆయన నీ తల్లిని నీ తండ్రిని విడిచి అన్న మాట చెప్పాడు. ఒక భాషలో విడిచి అని రాస్తుంటే, ఒక భాషలో తిరస్కరించి అని రాస్తూ ఉంటే, ఒక భాషలో వారికంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి, కానీ నాకంటే ఎక్కువగా ఉన్న వారిని ప్రేమించకూడదు. ఇది ఒక భాషలో. అన్నిటిని తీసుకున్న కూడా ఏమర్థమవుతుందంటే, నేను సర్వోన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి, నేను ప్రథమమైనటువంటి స్థానంలో, ఆ తర్వాత నీ తల్లిదండ్రులు ఇంకా అన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి దేవుడు ప్రథమమైనటువంటి స్థానంలో ఉంటూ ఉన్నాడు. అప్పుడు పేతురు అడుగుతున్నాడు, సరే మేము మా తల్లిదండ్రులు విడిచేసాము, మా గృహాలు విడిచిపెట్టి వచ్చాము, అన్ని విడిచిపెట్టి వచ్చేసాము, మరి మాకేం దొరుకుతుంది అంటే, మీకు 100 times దొరుకుతాయి, 100 రెట్లు దొరుకుతాయి. ఇహమందును పరమందు కూడా దొరుకుతాయి. అయితే మీరు నా కొరకు వచ్చారు గనుక మీకు శ్రమలు కూడా దీంతో పాటు కలిసి వస్తాయి. మీరు నా కొరకు వచ్చారు గనుక నా నామములో మీరు హింసించబడతారు, నా నామములో మీరు ద్వేషించబడతారు, దూషించబడతారు, వేధించబడతారు, తిరస్కరించబడతారు, చెరసాలలో కూడా మీరు వేయబడతారు. అయితే ఆశీర్వాదముల దగ్గరికి వచ్చినప్పుడు 100 రెట్లు దొరుకుతాయి. ఇక్కడ కూడా దొరుకుతాయి, పరలోకంలో కూడా దొరుకుతాయి. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమనేటువంటి ప్రార్థన, గత దినములో నేను దైవజనులతో మాట్లాడినటువంటి మాట ఇది. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమని చెప్పేసి ప్రార్థన అయిపోయిన తర్వాత పరలోక ప్రార్థన అని కొంతమంది, ప్రభు నేర్పిన ప్రార్థన కొంతమంది, ప్రార్థన ముగించిన తర్వాత టాపప్ ప్రార్థన చేస్తారు.
ఇదేంటి టాపప్ అంటే అది చేయకపోతే సంతృష్టి రాదు, ఏదో పాపం చేసినట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది, దొరకనట్లు ఫీలింగ్ వచ్చేస్తుంది. ఒకప్పుడు ఈవెన్ భోజనం చేసేటప్పుడు కూడా నేను ఆ టాపప్ ప్రార్థన చేసేవాడిని. ఎక్కడే ప్రార్థన చేసినా కూడా చివరికి ఆ ప్రార్థన ఉండేదన్నమాట, చోటా రీఛార్జ్ లాగా వచ్చేదన్నమాట అది. ఓకే, ఆ ప్రార్థన దాన్ని టాపప్ చేయాలి. అది చేసిన తరువాత దైవజనుడు దాని మీద గార్నిష్ చేస్తాడు, ఏమిటంటే ఆశీర్వాదం ఇస్తాడు. ఓకే, ఈ 3 వస్తాయంట, ప్రార్థన తర్వాత మళ్ళీ దాన్ని టాపప్, దాని మీద ఒక అలంకరణ లాగా వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఇది దైవజనుడి ప్రార్థనే వాస్తవముగా ఆశీర్వాదం. ఆ ప్రార్థనే ఆశీర్వాదం. దాన్ని కొంచెం తీసేసి బైబిల్ నుంచి నేను మాటలు తీసుకొని అలాగా తండ్రిది కుమార పరిశుద్ధాత్మ ఏకదేవుని నామములో ప్రార్థనిస్తున్నాను. ఓకే, ఆశీర్వాదం ఇస్తున్నాను, సరే మంచిదే. ఈ ప్రార్థనకు నేను వ్యతిరేకం కాదు, ఇది తప్పు అని కూడా నేను అంటం లేదు, ఇది చేయకూడదు అని కూడా నేను అంటం లేదు. అయితే ఎవరికి నేర్పించాడు ఈ ప్రార్థన అంటే ఆయన తన శిష్యులకు నేర్పించాడు. ఏ శిష్యులకు నేర్పించాడు? ఎవరైతే ఉద్యోగాలు వదిలిపెట్టేసి ఎవరైతే కుటుంబములను దూరం చేసుకొని వారి గ్రామములను కూడా విడిచిపెట్టేసి అన్ని బాధ్యతల నుంచి దూరం వచ్చేసి ప్రభుని వెంబడిస్తూ ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ అర్ధరాత్రి, మధ్యాహ్న సమయంలో, దినమందు, సాయంకాలం మందు, వేకువజామున, సముద్రములో, నది దగ్గర, కొండ మీద, ఎడారిలో ఆయన ఆకలిగా ఉన్నప్పుడు వీరు కూడా ఆకలిగా ఉండి, అనేకమైన ప్రదేశంలో ఆయన కాలినడకన వెళ్తే వీరు కూడా కాలినడకన వెళ్ళి ఇంటికి ఎప్పుడో వెళ్ళేవారు, బహుశా వెళ్ళేవారు కాకపోవచ్చు, కొంతమంది వెళ్తూ ఉండేవాళ్ళు. అందులో ఒక ఆయన పేతురు కనిపిస్తూ ఇంటికి వెళ్ళి వచ్చాడు. ఒక షార్ట్ విజిట్లో వెళ్ళేసి అత్తగారికి బాగలేదయ్యా ప్రభు అని అంటే, రా అంటే సరే పదాన్ని ఆమెను వెళ్ళి బాగు చేసి మరలా ముందుకు వెళ్తారు. ఆమెను బాగు చేసిన తర్వాత ఎన్నో మంది అక్కడికి వచ్చి అనేక మంది ఆ రోజు స్వస్థతను పొందుకున్నారు. దయ్యముల చేత విడుదల కూడా వారికి కలిగిపోయినది, దయ్యములు పట్టిన వారికి కూడా విడుదల వచ్చేసింది, అనేకమైన జరిగినవి. అయితే ఈ శిష్యులతోటి ఆయన మాకు ప్రార్థన నేర్పించని చెప్పినప్పుడు ఆయన నేర్పిస్తున్నటువంటి ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడి, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చబడిన భూమి అందరి నెరవేర్చబడిన మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం. ఎందుకంటే వారికి అనుదిన ఆహారము మీరు ఏ గ్రామములకు వెళ్ళినా, ఏ పట్టణములకు వెళ్ళినా మిమ్మల్ని చేర్చుకున్న వారు మీకు పెట్టింది మీరు తినండి. మిమ్మల్ని చేర్చుకున్న వారు మీకు పెట్టిందే మీరు తినాలి, వారు పెట్టకపోతే మీరు అలాగే వచ్చేసేయాలి. అయితే ఈ శిష్యులు ఇన్ని సంవత్సరములు ఆయన పరిచర్లో ఆయనతో పాటు వెళ్తూ ఉన్నప్పుడు, గ్రామాలకు వెళ్ళినప్పుడు వీరికి సొంతముగా వారి కోరిక ప్రకారం తినడానికి ఏమి దొరకలేదు, వారి కోరిక మేరకు తినడానికి ఏమి దొరకలేదు. వారందరూ కూడా ఆ ఆతిథ్యం ఇచ్చినటువంటి వారు ఉన్నారు కదా, ఈ అతిథులకి వారు పెట్టినటువంటి భోజనమే తిన్నారు. కొంతమంది కొంచెం స్పెషల్గా ఉంటారు. ఈ స్పెషల్గా ఉన్న వారు ఏమంటారంటే ముందుగా చెప్తారు, భోజనం అంటే నేను రొట్టెలు తింటాను, నేను అన్నం తిన్నాను. ఓకే, కొంతమంది అంటారు నేను చికెన్ తిన్నాను, నేను ఫిష్ తింటాను. కొంతమంది అంటారు నేను కాఫీ తాగను, నేను పాలే తాగుతాను. రైట్, ఈ స్పెషల్ చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ యేసు ప్రభు ఏమన్నాడు, ఎవరు కూడా స్పెషల్ అక్కడ రిక్వెస్ట్లు పెట్టకూడదు, డిమాండ్లు పెట్టకూడదు. వారు పెట్టింది తినాలి, ఏది కూడా కాదు అని చెప్పకూడదు, ఇది నేను తినను అని చెప్పకూడదు, నాకు ఇది కావాలని అడగకూడదు. వారు ఎక్కడ మీకు బస కొరకు స్థానం ఇస్తే మీరు అక్కడ బస చేయాలి. వారికి ఇప్పుడు ఇల్లు లేవు, వారికి ఇప్పుడు ఆహారం సొంతగా లేదు. ఎవరైతే ఏదైతే పెట్టారో అది తినాలి, అక్కడనే వారు పండుకోవాలి. ఒకసారి నిన్ను సువార్త పరిచయలోకి నేను నా జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు ఒక దైవజనుడు నన్ను ఒక ఊరికి పిలిచాడు. వాళ్ళ ఊర్లో మీటింగ్ పెట్టి, ఆ మీటింగు దూరము, నక్సల్స్ ప్రదేశము, దాదాపు 30 కిలోమీటర్ల దూరం నేను బండి మీద వెళ్ళాను. మళ్ళీ తిరిగి రావటం అర్ధరాత్రి పూట కష్టం, ఎందుకంటే మన మీటింగ్ స్టార్ట్ అయ్యేది అర్ధరాత్రి పూట. అక్కడ మీటింగ్ 11-10 స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 12 దాకా పాపం కూర్చొని నిద్రపోతూ వింటారు అందరూ కూడా, ఆ తర్వాత పండుకునేవాళ్ళు. అయితే ఆ రోజు భోజనం చేసి పండుకోవటాన్ని చూసినప్పుడు ఆ సీజన్లో అక్కడ ఆ రెక్కల చీమలు వస్తాయి కదా, ఆ రెక్కల చీమలు ఆల్రెడీ ఆవరించేసినాయి. ఎన్ని పేపర్లకి నూనె రాసి పెట్టినా కూడా అవి వచ్చేసినాయి. ఓకే, సో పండుకోవటానికి ప్రదేశము వారిది అసలే చిన్న ఇల్లు, అది కూడా తడికలతోటి ఉన్నది. అప్పుడే వారికి ఒక పాప పుట్టింది. రైట్, సో చిన్న పాపతోటి చలికాలం, అది కూడా కొంచెం చలిగా ఇట్లా ఉన్నది.
సో ఎక్కడ పడుకోవాలి? అయ్యగారు ప్లీజ్ ఏమనుకోవద్దు, ఇక్కడ చర్చిలో పడుకోండి, నేను ఎక్కడైనా పడుకుంటాను. ఓకే, ఎక్కడైనా పండుకుంటాను, దుప్పట్లు కూడా ఇవ్వటానికి లేదు. ఓకే, మీరేం టెన్షన్ తీసుకోవద్దు. అక్కడ సిమెంట్ బస్తాలతోటి వాటన్నిటిని కుట్టి ఇలాగ కార్పెట్స్ తయారు చేసేవాళ్ళు. ఆ సిమెంట్ బస్తాలు వేసుకొని అక్కడ కూర్చున్నాం అందరం కూడా, రైట్. ఆ తర్వాత నేను దీంతో అడ్జస్ట్ అవుతాను, మీరేం పట్టించుకోవద్దు. అయ్యా మీకోసం మంచం తీసుకొస్తాం, వద్దు అది కూడా అవసరం లేదు. ఒక మంచం తీసుకొని వస్తే ఆ పురుగులు మీదకు వస్తూ ఉంటే ఆ సిమెంట్ బస్తాలకు మ్యాట్ ఉంది కదా, దాన్ని ఫస్ట్ కింద వేసి మంచం మీద సందుల నుంచి పురుగులు రాకుండా ఇంకొక లేయర్ నేను కప్పుకొని అక్కడ రాత్రి గడిపాను. ఎందుకు? ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడు? నక్కలకు బరియలున్నాయి, ఆకాశ పక్షులకు గోళ్ళున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టుకు ఇంతైనా కూడా స్థలము లేదు. తన శిష్యులతో చెప్పాడు, ఎక్కడికి వెళ్తే వారు ఏది పెడితే అది తినాలి, ఎక్కడుంచితే అక్కడ ఉండాలి అని చెప్పేసి. ఈరోజు కొంతమంది డిమాండ్ చేస్తారు, నాకు 5 స్టార్ హోటల్లో, నాకు ఫ్లైట్ టికెట్, నాకు ఏసీ ట్రైన్ టికెట్, ఓకే, నాకు ఈ భోజనము, నాకు మసాలా వద్దు, నాకు అదొద్దు ఇదొద్దు. రైట్. ప్రభుతో ప్రార్థన చేయాలి, ప్రభు ఏది పెట్టినా కూడా తిని అరగదీసుకునేటువంటి శక్తి నాకు ఇవ్వు. ఏ రోజు కూడా ఉప్పు తినకుండా, కారం తినకుండా, చక్కెర తినకుండా ఆ పరిస్థితి రానివ్వద్దు. అసలు తినేవే అవి. ఆ 4 వస్తువులు తినకపోతే నా నోటికి రుచి ఉన్నది ప్రభు. మంచి ఆరోగ్యం ఇవ్వు, ఆ రోగాల్ని దూరం పెట్టు. పురుగుల మధ్యలో పడుకుంటా, చెమట్లో పడుకుంటా, చలిలో పండుకుంటాను, వర్షంలో పండుకుంటాను, ఎక్కడంగా పండుకుంటానని చెప్పి ప్రార్థన చేయాలే కానీ నాకు ఎక్కడిస్తున్నావు? ఫలానా హోటల్ కావాలి నాకు. ఈరోజు అందరు గూగుల్ సెర్చ్ చేస్తారన్నమాట. గూగుల్ సెర్చ్ చేసి ఎక్కడ మంచి హోటల్ అని చెప్తారు, ఫలానా హోటల్లో నాకు అకామిడేషన్ కావాలని చెప్పేసి. ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో ఏం చెప్తున్నాడు? ఎక్కడికైనా వెళితే వారు మిమ్మల్ని స్వీకరించినప్పుడు ఏది పెడితే అది తినాలి, ఎక్కడ ఉంచితే అక్కడ ఉండాలి. ఆ తర్వాత వారిని ఆశీర్వదించి సమాధానము మీకు అని చెప్పేసి రావాలి. అలా సమాధానం చెప్పాను. ఇప్పుడు ఈ శిష్యులతో చెప్తున్నాడు ఆయన, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట మీ కడుపు గురించి కూడా ప్రార్థన చేయండి. అదేమిటంటే, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఒక ఆయన సూపర్ మార్కెట్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇవన్నీ కొన్నాయిగా, సి మార్ట్లు, డి మార్ట్లు, ఈ మార్ట్లు, ఎఫ్ మార్ట్లు ఉన్నాయి కదా. ఆ మార్ట్కి వెళ్ళిపోయి మొత్తం కావాల్సిన 3 నెలల రేషన్ తెచ్చుకున్న తర్వాత అవన్నింట్లో నింపేసి మళ్ళీ రోజు ప్రార్థన చేసేదండి, మా అనుదిన ఆహారం నేడు మాకు. 3 నెలల రేషన్ నింపుకొని ప్రార్థన చేస్తుంటే అర్థం ఏమిటి? ఆ రోజు ఒక రొట్టె చేతులు లేని వాడికి నేర్పించిన ప్రార్థన ఇది. ఏమీ లేదు, సంచి తీసుకోవద్దని చెప్పాడు ప్రభు. ఎంత కండిషన్లు పెట్టాడు అసలు. ఈరోజు 10 అకౌంట్లు ఉంటాయి బ్యాంకుల్లో, జాలినైనాను సంచినైనాను ఏమి తీసుకోవద్దు, మీరు కొట్టి చేతులతోటి వెళ్ళండి. వెళ్ళొచ్చిన తర్వాత అడుగుతున్నాడు, ఇప్పుడు రిపోర్ట్ చెప్పండి, అసలు ఏమో తక్కువైందా? ఏమైనా తక్కువైందా అని అంటే తక్కువ కాలేదని చెప్పి అస్సలు వారికి ఉత్సాహం కలిగించే ఒక రిపోర్ట్ ఏం చెప్తున్నారంటే, అయ్యా మిమ్మల్ని నోటి తెలిసి మాట్లాడితే నీ పేరు చెప్తే దయ్యాలు పారిపోయినాయి, దయ్యములు పారిపోయి చెప్పి వాళ్ళ రిపోర్ట్ అంతా దయ్యముల గురించే. మర్చిపోయారు భోజనం గురించి, ఎక్కడ ఏం పెట్టారనేది, ఎక్కడ పండుకున్నారనేది చెప్పటం లేదు. కానీ వాళ్ళ రిపోర్ట్లో దయ్యముల మాట వింటున్నాయి. ఇప్పుడు దయ్యముల మాట వింటుంది అని అంటే దయ్యము కంటే పెద్ద దయ్యమనై ఉండాలి, లేక దైవజనుడై ఉండాలి. దయ్యం మాట వినాలంటే దయ్యము కంటే పెద్ద దయ్యము అంటే, ఒక రౌడీ కంటే పెద్ద రౌడీ వస్తే చిన్న రౌడీ నోరు మూసుకొని వెళ్ళిపోతాడు. ఒక రాజకీయ నాయకుడి కంటే పెద్ద రాజకీయ నాయకుడు వస్తే ఇంకొక మందిరి వచ్చాడంటే ఈ చిన్న రాజకీయ నాయకుడు వెళ్ళిపోతాడు. ఒక కానిస్టేబుల్ కర్ర తీసుకుని అంటాడు, అక్కడ ఇన్స్పెక్టర్ వచ్చాడు అనుకోని ఈయన వెళ్ళిపోతాడు. అలాగూ దయ్యములు పోవాలి అని అంటే అట్లీస్ట్ ఆ వ్యక్తిలో ఒక పెద్ద దయ్యం ఉండాలి, ఇంకొక పెద్ద దయ్యం రావాలి. నేను నీ బాస్ని చెప్తున్నా వెళ్ళిపో అని చెప్పేసి. ఈ ఆర్డర్ని తీసుకొని వచ్చేసి పరిసెలు యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు. ఈయన బయల్జెబూబు అనేటువంటి కమాండర్ ఉన్నాడు, దయ్యముల కమాండర్ ఉన్నాడు. ఆయన శక్తితోటి ఈ దయ్యములను పోగొడుతున్నాడు. ఈయనలో ఏమీ లేదు, అసలు అంత పని ఆయనదని చెప్పేసాను అంటున్నాడు. అంటే ఒక మనిషిలోంచి దయ్యం పోవాలి అని అంటే ఆ వచ్చినటువంటి వ్యక్తి దయ్యము కంటే పెద్దవాడు, లేకుంటే దైవజనుడై ఉండాలి. ఇప్పుడు వీరేం చెప్తున్నారు? మేము దైవజనులం అయిపోయాం, ఎందుకంటే మేము పలికినప్పుడు దయ్యములు పారిపోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు? దీని గురించి మీరు సంతోషించకూడదు, ఇది కాదు అసలు రిపోర్ట్, మీ అసలు సక్సెస్ ఇది కాదు, విజయం ఇంకొకటి ఉన్నది. ఏమిటా విజయం అని అంటే, మీ పేర్లు రాసే సమయం వచ్చింది.
మీ పేర్లు రాసే సమయం వచ్చింది. ఆ పేర్లు రాసేటప్పుడు మీ పేరు జీవ గ్రంథములో రాయబడాలి. దాని గురించి మీరు సంతోషించని చెప్పారు. అంతేగాని ఈ పనుల గురించి, కానీ నేటి ప్రపంచం ఏమైపోయిందంటే ఈ పనుల గురించి సంతోషిస్తూ నేను ఇది చేశాను, నేను అది చేశాను, ఈ మీటింగ్ పెట్టాను, నా మీటింగ్ పెట్టాను, ఇంతమంది దీని గురించి సంతోషిస్తారు. కానీ అక్కడ మరిచేపోయారు, చాలామంది పేర్లు రాయబడటం లేదు. చాలామంది పేర్లు రాయబడటం లేదు. వారు పెద్ద పెద్ద మీటింగులు పెడుతున్నారు, వారి పేరు రాయబడటం లేదు. మీరు అనొచ్చు, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు ఈయన? ఏమిటి అని అంటే, ప్రభువా 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 అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరలేడు అని చెప్పేసి అంటున్నాడు. అయ్యా మరి మేము ఇది చేస్తాం నీ కోసము అని అంటే, నీవెవరో నాకు తెలియదు. ఒక్కొక్కటి చెప్తున్నాడు, నేను వచ్చి దయ్యములు వెళ్ళగొట్ట, నేను ప్రవచనాలు చెప్పాను, నేను స్వస్థతలు చేశాను, నేను సువార్త చెప్పాను, నేను దాన ధర్మములు చేశాను, నేను ప్రార్థనలు చేశాను, నేను గుళ్ళు కట్టించాను, నేను అన్నీ కూడా పేదవారికి సహాయం చేశాను, రకరకాలు చెప్పుకుంటా ఉంటే మీరెవరో నాకు తెలియద్దు. వారేమంటున్నారు, నీ పేరు మీద అంటే నా పేరు మీద మీరు చేసి ఉండొచ్చు, కానీ మీరెవరో నాకు తెలియదు. ఎందుకంటే దుష్కార్యం చేయవారులారా, రైట్, చెడ్డతరం వారులారా, మీరు నా వద్ద నుండి తొలగిపోండి, మీరు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. నా ముందు నిలబడటానికి లేదు, ఆయన ముందు నిలబడటానికి లేదు. అంటే ఆయన పేరు మీద పనులు చేయవచ్చు, ఆయన పేరు మీద స్వస్థత చేయవచ్చు, ఆయన పేరు మీద ప్రవచనము చెప్పవచ్చు, ఆయన పేరు మీద దయ్యములను వెళ్ళగొట్టవచ్చు, కానీ ఆయన వారితో పాటు లేడు. వారి పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడలేదు, తలుపు వేయబడింది. వారి పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడలేదు. క్రీస్తు నేర్పించినటువంటి ఈ ప్రార్థన ఎవరికి ఇప్పుడు టాపప్ ప్రార్థన కాదు, ఇది ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన ఉన్నది. దీనిని ఇలాగే నువ్వు బట్టి చెప్పేదానికి బదులుగా నీ అవసరతలు తీసుకొని రా, ఆ తండ్రిని ఘనపరిచేటువంటి విషయం పెట్టుకో, ఆయన రాజ్యమును తీసుకొచ్చి, ఎందుకంటే రాజ్యమును వారు స్థాపించే పని చేస్తున్నారు. ఎందుకు వారు అన్నారు నీ రాజ్యము వచ్చునుగాక అని? ఎందుకన్నారు? నీవు నేను నోరు తెరిచి ఒక్క మనిషికి సువార్త చెప్పలేదు. రాజ్యం ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? మనం ఎవరికి కూడా రక్షణ కోసం ఒక మాట చెప్పలేదు, వారిని రక్షణలోకి తీసుకొని రాలేదు. ఆ ప్రభు రాజ్యం మనం ఎక్కడి నుంచి కడతాం? మనం కట్టడం లేదు, ప్రభు రాజ్యంలో మనం కూర్చుండిపోయాం అంతే. నీ రాజ్యం వచ్చునుగాక అని ఇప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నాం? ఎవరైతే రాజ్యము స్థాపన కొరకు, ఆయన రాజ్యమును కట్టడానికి, దాన్ని విస్తరింపజేయడం వెళ్తున్నారో వారు చేస్తున్న ప్రార్థన ఇది. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. వారికి నేర్పించిన ప్రార్థన. ఇప్పుడు 3 నెలల రేషన్ ఉంది. కొంతమంది అయితే బియ్యం రాగానే బస్తాలు వేసేస్తారు, ఇలా ఒకటొకటి నిలబడిపోతుంటాయి. ఎందుకు? అవి పాతగా అయిన తర్వాత తినాలి కాబట్టి క్రొత్తగా ఉన్నప్పుడే కొనేస్తారు. సంవత్సరానికి సరిపడ్డటువంటి ధాన్యం వచ్చేసింది, సంవత్సరానికి సరిపడ్డవన్నీ. ఇప్పుడు కూర్చొని ఏమంటున్నారు? అయ్యా అరుదైన ఆహారాన్ని మాకు దయచేయి అని చెప్పేసి మరలా అడుగుతూ ఉన్నారు. ఓకే, కాబట్టి ప్రతి ఒక్క వాగ్దానము, ప్రతి మాట, ప్రతి వ్యక్తి కొరకు కాదు అని మనం గ్రహించాలి. ఎవరైతే ఆయన అడుగు జాడలలో నడుస్తున్నారో, ఎవరైతే ఆయనను వెంబడిస్తున్నారో వారి కొరకు మాత్రమే ఇటువంటి ఆశీర్వాదములు. అప్పుడు చెప్పవచ్చు, విడువను ఎడబాయనను చెప్పావు కదని చెప్పేసి. సో మనం తీసుకున్నటువంటి అంశం ఏమిటంటే, పరిశుద్ధాత్ముడు ఎవరితో ఎంతసేపు ఉంటాడు. ఇప్పుడు దేవుడి గురించి మనం ధ్యానం చేసాం. ఆయన అడుగుజాడలో ఉన్నప్పుడు నడుస్తున్నామని చెప్పేసి. ఆ తర్వాత ఆయన మన దగ్గర లేడు, ఆయన పేరు మాత్రమే మన దగ్గర ఉన్నది. ఆయన పేరు మాత్రమే మన దగ్గర ఉన్నది. ఓకే, కొంతమంది కొన్ని ఉద్యోగాలకు వెళ్తారు, అయితే వారికి ఐడెంటిటీ కార్డ్స్ వస్తాయి. ఐడెంటిటీ కార్డ్, ఈ ఐడెంటిటీ కార్డు వారి అధికారమై ఉన్నది. ఒక 5-10 సంవత్సరాలు చేసిన తర్వాత వాళ్ళు వదిలేస్తారు, లేకుంటే రిటైర్ కూడా అయిపోతారు. రిటైర్ అయినప్పుడు కొంతమంది ఐడెంటిటీ కార్డు జమ చేయరు, ఐడెంటిటీ కార్డు వారితో పాటే పెట్టుకుంటారు. ఇప్పుడు సమాజంలో తిరిగేటప్పుడు ఏమిటంటే, నేను పోలీస్ ఆఫీసర్ అంటాడు. ఐడెంటిటీ కార్డు ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది? అసలు అది ఎక్స్పైర్ అయిపోయిందాన్ని చూపిస్తున్నాడు. ఎవరు పట్టుకుంటారు ఆయనంటే, ఎవరైతే పోలీస్ అయి ఉన్నాడో ఆ పోలీస్ అడుగుతాడు, అసలు నువ్వు ఎక్కడ పోలీసు నాకు చెప్పు ఒకసారి.
నేను చూస్తున్నాను, నువ్వు ఐడెంటిటీ కార్డు చూపిస్తున్నావు అందరికీ, నువ్వు ఎక్కడ పోలీసు నాకు చూపించు అని అంటే ఆయన ఐడెంటిటీ కార్డు ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది. ఇప్పుడు పట్టుబడిపోతున్నాడు. కానీ ఇంతకాలము ఆ పాత ఐడెంటిటీ కార్డు పేరుతోటి ఆయన నడిచి ఆయన చేసుకోవాల్సిన పనులు చేసుకున్నాడు. ఓకే, సో దేవుడి దగ్గరికి వచ్చినటువంటి మనుషులు కూడా దేవుడి పేరు చెప్పుకొని పనులు చేసుకుంటారు. దేవుడి పేరు చెప్పి పనులు చేయటం వేరు, దేవుణ్ణి తెచ్చుకొని ఆయనతోటి పని చేపించడం వేరయ్యింది. దేవుడి పేరు చెప్పుకొని పని చేయటం కాదు, దేవుణ్ణి తెచ్చుకోవాలి. నేను ప్రతిసారి నేర్పించే ప్రార్థనలో ఈ పరలోకమందున్నటువంటి మా తండ్రి అనేటువంటి మాటను ఆయనను పరలోకంలోనే కూర్చోబెట్టక ఆయనను నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ దగ్గరికి తెచ్చుకోవాలి. క్రీస్తు యేసు నేర్పించిన ప్రార్థనలో ఆ తండ్రిన దేవుడు పరలోకంలోనే ఉండిపోలేదు. ఈ పరలోక ప్రార్థనలో నీవు రహస్యముగా నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని కిటికీలు వేసుకొని రహస్యముగా ప్రార్థన చేస్తే రహస్యమందు ఆ తండ్రిని ప్రార్థన అంగీకరిస్తాడు అని అంటే ఆ తండ్రి ఆ గదిలోకి రహస్యంగా రావాలి. ఆయన పరలోకంలో పెట్టలేదు. ఇప్పుడు పరలోకముందున మా తండ్రి అని పిలవగానే ఆయన ఎక్కడికి వచ్చేసాడు? ఇప్పుడు గదిలోకి రావాలి. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఆ ప్రార్థన స్థలానికి రావాలి. ఎక్కడ 2-3 నా నామములో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానంటే ఆయన రావాలి. ఆయనతో పాటు సంబంధం లేని వాళ్ళు కూడా అంటారన్నమాట, ఎక్కడ 2-3 అంటే అక్కడ నువ్వు ఉంటావు, అయిపోయింది, ఉన్నాడే ఫీలింగ్. అది ఫీలింగ్ మాత్రమే, ఆయన లేడు వాస్తవంగా. ఆయన రావాలి అని అంటే ఒక ప్రత్యేకత కావాలి. ఆ ప్రత్యేకత ఏమనంటే ఆయన మాట వినే ప్రజలై ఉండాలి. ఆయనని పిలిచిన వారు ఆయన మాట వినే ప్రజలై ఉండాలి. అప్పుడే ఆయన వస్తాడు, లేకుంటే రాడు. బైబిల్ కొంచెం వ్యతిరేకంగా అనిపించవచ్చు మీకు, ఈ మాటలన్నీ కూడా కొంచెం ఆలోచించవచ్చు. ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం అర్థమవుతాయి. అయితే ఈరోజు విని వెళ్ళాలి. కొన్ని మాటలు వెంటనే అర్థము కావు, కొన్ని సంవత్సరాలు పడుతుంది కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు భూలోకములకి దిగి రావాలి. 2-3 కూడినప్పుడు నిజముగా ఆయన అక్కడ ఉండాలి. అంతటి భక్తిలో ఆ భక్తులు నడిపించబడి ఆయనను పిలుచుకొని రావాలి. ఆలోచిద్దాం ఇలాగొక మాట. ఎవరో ఒకళ్ళు వచ్చేసి మిమ్మల్ని ఒక మీటింగ్కి పిలిచారు అనుకుందాం. సార్ నన్నే పిలిచారు అనుకుందాం, ఎవరో గురించి వద్దు, నన్నే పిలిచారు అనుకుందాం. ఎవరో ఒక ఆయన వచ్చేసి ఒక చర్చ్ నుంచి, అయ్యగారు మా చర్చిలో మీరు ప్రసంగం చేయడానికి రావాలి. ఓకే, సరే మంచిదండి, ఎక్కడ మీ చర్చ్ అంటే పలానా చర్చి. మీరెవరు? నాకు తెలుసు, ఆ పలానా చర్చిలో ఎల్డర్ ఎవరో తెలుసు, దాన్ని సెక్రటరీ ఎవరో తెలుసు, ప్రెసిడెంట్ ఎవరో తెలుసు, పాస్టర్ ఎవరో తెలుసు. కానీ ఎవరో ఒక ఆయన వచ్చేసి నన్ను పిలిస్తే నేను వెళ్తానా? ఎప్పుడు వెళ్తాను? ఆ లెటర్ రావాలి నాకు, ఎవరి దగ్గర నుంచి? పాస్టర్ దగ్గర నుంచి, ఆ కమిటీ దగ్గర నుంచి కనీసం లెటర్ వస్తే అప్పుడు ఓకే అంటాను. ఒకవేళ అలా కాకపోతే నేను అక్కడికి వెళ్ళిపోయాను, నేను ఈరోజు స్పీకర్ ఇక్కడనంటే నాకు ఇన్సల్ట్ జరుగుతుంది, నాకు గౌరవం జరగదు అక్కడ. ఓకే, సో మనము ఒకవేళ వెళ్ళేటప్పుడు మనల్ని పిలిచింది ఎవరు చూసుకొని వెళ్తున్నాం. మనం పిలిచింది ఎవరు, మనకి సంబంధం ఉన్నదా లేదా, అసలు తెలుసా లేదా? అలాగే దేవుడు తనను పిలిచేటప్పుడు ఎవరి దగ్గరికైనా వచ్చేది కేవలం ఒక సందర్భంలోనే. ఆ సందర్భం ఏమిటి అని అంటే, నేను అపాయ స్థితిలో ఉన్నాను, నేను పాప స్థితిలో ఉన్నాను, నేను మారు మనసు కొరకు ఎదురు చూస్తున్నా, ప్రభు నన్ను క్షమించు అని అడిగితే అప్పుడు ఎవరి దగ్గరికైనా వస్తాడు. కానీ మారు మనసును పొందినటువంటి వ్యక్తి మరలా పాపంలో పడిపోయి పిలిస్తే మాత్రం దేవుడు రాడు. దావీదు ఏమని అంటున్నాడు? నీ పరిశుద్ధాత్మను నా వద్ద నుండి తీసివేయొద్దు. అనుభవం కలిగింది ఆయనకి, అర్థమైపోయింది పరిశుద్ధాత్ముడు లేడు అనే సంగతి. పరిశుద్ధాత్ముడు ఆయన దగ్గర లేడు, వెళ్ళిపోయాడని అర్థమవుతుంది. ఆయన ప్రయత్నం చేసినటువంటి 51వ కీర్తన మీరు చదివినట్లయితే ఆ ప్రార్థనలో తన మార్పు గురించి చెప్తూ లాస్ట్కి ఏమంటున్నాడంటే, నువ్వు తొలగించినటువంటిది ఉన్నది కదా, ఆ పరిశుద్ధాత్మ అనుభవం నాకు మరలా తిరిగి తీసుకొనిరా, నాకు ఒక శుద్ధ హృదయాన్ని మరలా నాలో పుట్టించు,
ఎందుకంటే పాపము జరుగుతున్న ప్రదేశములో పరిశుద్ధాత్ముడు నివాసము చేయడు, సహవాసము చేయడు. పరిశుద్ధాత్ముడు అక్కడ సహవాసము చేయడు. ఓకే, ఒక వాక్యం చదువుకొని మరలా ముందుకు వెళ్దాం మనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 5, 6, 7 వచనాల వల్ల చదువుకుందాం మనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు నేను వెళుచున్నాను, నీవు ఎక్కడికి వెళుచున్నావని మీలో ఎవరు కూడా నన్ను అడగటం లేదు. చాలు, కొద్దిసేపు అయితే మళ్ళీ చదువుకుందాం. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను? నన్ను పంపినటువంటి వాని వద్దకు. ఎవరు పంపించారు? తండ్రి పంపించాడు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. ఎవరు వారు? తండ్రియు కుమారుడు. నన్ను పంపించినటువంటి నా తండ్రి వద్దకు నేను వెళ్తున్నా. అంటే నేను, క్రీస్తు ఒకరు, అత పంపించినటువంటి తండ్రి 2 అయి ఉన్నారు. ఓకే, అవునా? 2 ఉన్నారు కదా, ప్రత్యక్షంగా 2 ఉన్నారు కదా, రైట్. ఓకే, సరే ముందుకు వెళ్దాం. నీవెక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవరు కూడా అడగడం లేదు, కానీ మీ హృదయము దుఃఖముతోటి నిండింది. ఎందుకంటే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పాను కదా, అందుకు మీ హృదయం ఇప్పుడు ఏమైపోయింది? దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల. ఆదరణకర్త 3వ వ్యక్తి కనిపిస్తున్నాడు. అవునా? త్రిత్వములో 3వ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు కనిపిస్తున్నాడు. రైట్? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు కనిపిస్తున్నారు మనకి ఇక్కడ. ఓకే, నేను వెళ్ళిపోతున్నాను. ఈ మాట చెప్పగానే వారికి దుఃఖము కలిగినది. ఓకే, పరిశుద్ధాత్ముడు ఇక క్రీస్తు యేసు ఎంతకాలం వారు చేపట్టుకొని నడిచారు చూద్దాం ఒకసారి. క్రీస్తు యేసు తన శిష్యుల చేపట్టుకొని ఎంతకాలం నడిచారు, ఆ తర్వాత వారిని ఎందుకు వదిలిపెట్టాడు? ఓకే, అర్థం చేసుకోవడానికి దీనిని మనకు కలిగినటువంటి సంతానము, వారిని మనం చేపట్టుకొని నడవడం నేర్పిస్తాం. వారి పడిపోతుంటే పట్టుకుంటాం, పడినప్పుడు లేచి నిలబెడతాం, కుడి ఎడమలు వారికి తెలియపరుస్తాం, మంచి చెడ్డలు వారికి తెలియపరుస్తాం, ఇంట్లోనే అన్నీ చేస్తాం. మనం అన్ని ఇంట్లో నేర్పించేస్తాం. అంటే వారు కాళ్ళ మీద నడిచే ముందుగానే తల్లిదండ్రులు వద్దు తప్పు కాదు అనే మాట రోజుకు ఒక 500-600 సార్లు పిల్లలతోటి వాడతారు. ఓకే, వద్దు తప్పు కాదు, రైట్, చెయ్యొద్దు, తినొద్దు, వెళ్ళొద్దు, చేయొద్దు, రైట్, ఇవన్నీ కూడా. ఓకే, వద్దు అనేటువంటి మాట ఎందుకు నేర్పిస్తున్నారు ఇవంటే వారు దీని గురించి తెలుసుకోవాలని, వారు చేయబట్టుకొని నిలబడటం నేర్పించారు, వారు చేయబట్టుకొని నడవటం కూడా నేర్పించారు, వారు చేయబట్టుకొని బయటకు తీసుకొని వెళ్ళారు. కొంతకాలం తర్వాత వారిని స్కూల్ వద్దకు తీసుకొని వెళ్తారు. స్కూల్ వద్దకు తీసుకెళ్ళిన తర్వాత విడిచిపెట్టేస్తారు. అయితే పిల్లలు ఏమంటారు? మమ్మీ కావాలి, డాడీ కావాలి, ఏడుస్తూ ఉంటారు. అంత ఈజీగా వెళ్ళరు అందరు కూడా స్కూల్కి. ఓకే, స్కూల్ అని చెప్పగానే కొంతమంది రాత్రి నుంచి ఏడుస్తూ ఉంటారు. ఎందుకు? పొద్దున్న స్కూల్కి వెళ్ళాలి కనుక ఏడుస్తూనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళ రాత్రి ఓదార్చలేము, పగల అసలే ఓదార్చలేము. ఇటు తిరిగడతారు, పరిగెట్టుకుంటూ వచ్చేసి పట్టేసుకుంటారు, ఎంత ఉడుము పట్టుబట్టినట్టు పట్టేస్తారు, వదిలిపెట్టరు. అంత ఘోరంగా ఏడుస్తూ ఉంటారు. ఇది చూసిన తర్వాత పోనీలు ఈరోజుకి వదిలేసేలే పద, లేదు చాక్లెట్లు కొనియటమో, ఐస్ క్రీమ్ కొనియటమో, వాళ్ళకి మనం లంచాలు ఇవ్వటం మొదలు పెడతాం. ఓకే, అయిపోయింది. ఆ స్కూల్లోకి వారిని పంపించిన తర్వాత మరొక టీచర్ దగ్గర వారిని వదిలిపెట్టాం. ఆ స్కూల్కి వెళ్ళారు, మరొక టీచర్ దగ్గర వదిలిపెట్టేసి ఇప్పుడు ఇక్కడ నేర్చుకోవాలి.
ఇప్పటి వరకు నేను నేర్పించాను, ఇప్పుడు ఇక్కడ నేర్చుకోవాలి. క్రీస్తు తన శిష్యులను 3.5 సంవత్సరంలో ఇదే విధముగా నడిపించాడు. ఇప్పుడు ఆయన వారిని వదిలిపెట్టేసి వెళ్ళే సమయం వస్తే ఆ పిల్లలు ఏడ్చినట్లు వీళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకంటే ఆ అధికారం పోతుంది, ఇప్పుడు ఆ సామర్థ్యం వెళ్ళిపోతుంది. ఆయన ఉన్నాడు, మా రక్షక, మా ఇంకా గురువు ఉన్నాడు, మా నాయకుడు మాకు ముందున్నాడు, మా రబ్బీ మాకు ముందున్నాడు. ఆయన పేరు మీద వెనకాల నడుస్తున్నాం. ఇప్పుడు ఆయనే లేడు, ఎలా నడవాలి ముందు? ఆయనను చూచినప్పుడు దయ్యాలన్నీ పారిపోయాయి, ఆయన చూసినప్పుడు రోగాలన్నీ పారిపోయాయి, ఆయన చూసినప్పుడు ఆయన పట్టుకోవడానికి వచ్చిన మనుషులు కూడా పారిపోయి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు మా పరిస్థితి ఏమవుతుంది? మేము ఒంటరి వాళ్ళు అయిపోతాము. మేము 12 మంది ఉన్నాము, అసలే ఒకరిదొకరు సరిగ్గా మాట్లాడుకోం, సావాసం సరిగా లేదు. ఈయనంటే నాకు ఇష్టం లేదు, ఆయనంటే ఆయనకి ఇష్టం లేదు. మేము ఎలా ముందుకు వెళ్ళాలి? వచ్చేసాము. ఎంత దూరం వచ్చాం? 3.5 సంవత్సరాల దూరం వచ్చేసాం, వెనక్కి వెళ్ళలేం. ఎందుకు? పేతురుకి ఇప్పుడు అలవాటు కూడా తప్పిపోయింది, సముద్రంలోకి వెళ్ళలేడు, వదిలేసామని చెప్పాడు. మత్తయి ఉద్యోగం వదిలిపెట్టేసి వచ్చేసాడు, ఇంకొకరు పొలం వదిలిపెట్టొచ్చాడు, ఇంకొక పని వదిలిపెట్టేసి వచ్చాడు. అందరూ వదిలిపెట్టే మరలా ఇప్పుడు తిరిగి వెళ్ళటానికి లేదు, ఉద్యోగం చేయటానికి లేదు, ఇంటికి వెళ్ళటానికి లేదు. ఆందోళన చెందుతున్న వారు దుఃఖంతో ఉన్నప్పుడు ప్రభువార్తడు అంటున్నాడు, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పినందుకు మీ హృదయములు దుఃఖముతో నింపబడి, అయితే నేను ఇంకొకరిని పంపిస్తున్నా, అది మీరు గ్రహించలేకపోతున్నారు. నేను ఎక్కడికి వెళ్తున్నానే మాట కూడా మీరు అడగలేకపోతున్నారు. నేను వెళ్తున్నానంటే చెప్పాలి కదా, ఎక్కడికి వెళ్తున్నావు, ఎంత దూరం వెళ్తున్నావు, అడ్రస్ చెప్తే మేము వస్తాం. అందులో ఒక ఆయన అడిగేశాడు, అయ్యా మాకు తెలియదు నువ్వు ఎక్కడికి వెళ్తానంటే, మార్గం నేనే, సత్యం నేనే, జీవని, ఈ 3 కనుక్కో వచ్చేసి నా దగ్గరికి అని చెప్పాడు. ఏ దారిలో వెళ్తాడు ఆయన ఇప్పుడు? మార్గం కూడా నేనే, సత్యం కూడా నేనే, జీవము నేనే అని చెప్పేశాను అన్నాడు. నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యానికి చేరలేరని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు నేను కూర్చున్నాడు, దారి ఎతకడానికి కూర్చొని అన్నాడు. అర్థం కావటం లేదు. ఒక తెలివి గల్లవాడికి చెప్పారంట, ఒక వృత్తాకారంలో 4 మూలలు కనుక్కొని చెప్పారంట. ఒక సర్కిల్లో కార్నర్స్ కనుక్కోమని చెప్తే ఆయన అదే పనిలో కూర్చున్నాడంట. జీవితం అయిపోయింది, ముందుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈయనతో ఏమని చెప్తున్నాడు యేసు ప్రభు? నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవం అంటే ఇప్పుడు కూర్చొని ఉన్నాడు. అయినా కూడా దుఃఖంతో నిండిపోయి ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నావు ఎవరు అడగటం లేదు. నేను వెళ్ళి ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాను అని చెప్పేస్తున్నాడు. ఇంగ్లీష్లో దాన్ని హెల్పర్ అని రాశారు, సహాయకుడు, కంఫర్టర్ అని కూడా రాశారు. ఓకే, అనదర్ హెల్పర్ అని చెప్పేసి రాశారు. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. అయితే వీరేమనుకుంటున్నారు, మాకు 3.5 సంవత్సరములు పట్టింది నేను అర్థం చేసుకోవడానికి, నీకు దగ్గరకు రావడానికి. కొంతమంది స్నేహం చేస్తాం, మనం కొంతమంది స్నేహం చేస్తాం, కానీ వారిని అర్థం చేసుకోలేం. అలా బాగున్నారా, మీరు బాగున్నారా, నువ్వు బాగున్నా, మీరు నుంచి నువ్వు రావడానికి కొన్నిసార్లు దశాబ్దాలు పట్టేస్తుంది. కొంతమంది మొదటి రోజే నువ్వుకు వచ్చేస్తారు, కొంతమందికి దశాబ్దాలు పట్టేస్తుంది, యుగాలు పట్టేస్తుంది. ఆ మీరులో వచ్చి కూర్చుంటారు. ఆ మీరు ఉన్నంతసేపు ఆ మనిషి ఒకరినొకరు అర్థం చేసుకొని మనసు ఇప్పి మాట్లాడలేరు. ఎందుకంటే ఆ మీరు అనేటువంటి గౌరవం ఒకటి వచ్చేసింది. అది మంచిదే, ఉండాలి. కానీ ఒక స్నేహంలోకి వెళ్ళాలంటే కలిసిపోవాలి. అందుకు నేను స్నేహితుడిగా మీ మధ్యలోకి వచ్చాను అంటున్నాడు యేసుప్రభు. స్నేహితుడిగా ఉన్నాను మీతో పాటు. నేను ప్రభు అనేటువంటి ఆ హోదాలు మీ దగ్గర కూర్చోలేదు. స్నేహితుడు కూర్చోనంటే ఎంత స్నేహం అని అంటే, ఒక ఆయన కొంచెం హద్దులు దాటి వెళ్ళిపోయి నా ఫ్రెండ్షిప్ ఎక్కువ అని చెప్పేసి ఆయన గోడ మీద కూర్చున్నాడు, వెళ్ళిపోయి. ఆయన ఎప్పుడు చక్కగా కూర్చోడు, ప్రభు కూర్చోగానే వెళ్ళిపోయాడు, కూర్చుంటాడు, తలాల్చుకున్నట్టు కూర్చునేటోడు. ఎక్కడ పోయినా కూడా ఇదే ఫోటో కనిపించేది. అందుకనే ఆ లార్డ్ సప్పర్ ఫోటో తీసినప్పుడు ఎవరో ఒక ఆయన ఆ చిత్రకారుడు ఏం చేశాడంటే, యోహాన్ని ఆయన రొమ్ము కానుకున్నట్టుగా అక్కడ చూపిస్తారు ఫోటో. స్నేహం. ఆ ప్రభు వారికి సమీపంగా వచ్చాడు, అంత దగ్గరకు వచ్చేసాడు. ఆయన దూరం పెట్టుకోలేదు, ఆయన భేదాలు పెట్టుకోలేదు. ఆ ప్రభు వారితో పాటు ఉన్నాడు ఇప్పుడు. సో వారితోటి నేను వెళ్తున్నానని చెప్పంటే వారు కలవరం చెందుతున్నారు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే మరొకరిని పంపిస్తున్నావు, ఆయనతోటి మేము పరిచయం పెంచుకొని ఆయనతో సహవాసం చేసుకొని ఆయనతో ముందుకు వెళ్ళాలంటే మాకు చాలా టైం పడుతుంది. నువ్వు రావటం ఎక్కడి నుంచి వచ్చేసావు, మమ్మల్ని పిలిచావు, నమ్ముకొని నేను వెంబడిస్తున్నావు. అయితే మరి వచ్చాను ఎలాగుంటాడు అని అంటే, ఆయనకు ఆకారం లేదు, ఆయనకి రూపం లేదు, ఆయనకు శరీరము లేదు, ఆయన అదృశ్యుడు, కనిపించడు.
నేనైతే ఆకారంలో ఉన్నాను, నాకైతే ఒక రూపం ఉన్నది, నాకు ఒక శరీరం ఉన్నది, మీతో కలుస్తాను, మీరు నన్ను ముట్టుకోగలరు. కానీ ఆయనకు ఆకారము లేదు, ఆయనకి శరీరము లేదు. ఆయన ఎల్లప్పుడూ మీతో పాటు ఉంటాడని చెప్తున్నారు. మరి ఆ అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి వారితో పాటు దృశ్యములో ఉన్నటువంటి ఆ క్రీస్తుని ఎలాగైతే పొందుకున్నారో అట్టి అనుభవంలోకి తెచ్చుకోవాలంటే ఎంత ప్రయాసపడాలి, ఏమి చేయాలో వారికి అర్థం కావట్లేదు. కానీ ఆయన మీతో పాటు ఉంటాడని క్రీస్తు సువార్త చెప్తున్నాడు, మీతో పాటు ఉంటాడని చెప్పేసి. ఇప్పుడు అదృశ్యుడైనటువంటి దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు. అయితే వీరు పూర్తి శ్రద్ధ పెట్టలేదు. వీరు క్రీస్తు నామమునే, రిటైర్ అయిన తర్వాత కూడా ఐడెంటిటీ కార్డు పట్టుకున్నారు కదా, అట్లాగే క్రీస్తు నామను పట్టుకొని వెళ్తున్నారు. వాళ్ళు రిటైర్ అయిపోయారు కానీ ఐడెంటిటీ కార్డ్ అదే పట్టుకొని వెళ్తున్నారు. యేసుక్రీస్తు నామంలో. కానీ వాస్తవం ఏమిటంటే ఆయన గెత్సెమనే తోటలో పట్టుబడ్డాడు. అక్కడి నుంచి ఆయన జైలుకి వెళ్ళాడు. ఆయన గెత్సెమనే తోటలో పట్టుబడి జైలు కాదు, కోర్టుకు వెళ్ళాడు. ఆ కోర్టులో డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు అయింది. సుప్రీంకోర్టు 2 సార్లు నడుస్తుంది పిలాతు దగ్గర. ఓకే, అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఆయన గొల్గొతాకు వెళ్తాడు. గొల్గొతా వరకు వెళ్తాడు. ఈ గొల్గొతాలో క్రీస్తు యేసు మరణిస్తాడు. ఆయన మరణించాడు. గెత్సెమనే తోట వరకు క్రీస్తు యొక్క శిష్యులు, ఆ ముందు పస్కా పండుగ వరకు, ఆ మేడగదుల భోజనం వరకు, దానికి ముందు వరకు కూడా ఆయనతో పాటు సేవ చేశారు. ఆ సేవ ముగించుకొని పస్కాను ఆచరించడానికి ఆ మేడగదులకు వచ్చి, ఆ మేడగదిలో పస్కా అయిపోయిన తర్వాత వారందరూ కలిసి కీర్తన పాడుకుంటూ కొండకి వెళ్ళారు. ఒలీవల కొండ మీదకి కీర్తనలు పాడుకుంటూ వెళ్ళారు. అవునా? అయితే ఈ కీర్తనలు ఇవన్నీ కూడా వాస్తవంగా ఆలయం బయట ఉన్నాయి. ఒకప్పుడు మరలా తీసుకెళ్తాను అక్కడికి మిమ్మల్ని. ఓకే, ఇవన్నీ కూడా బయట ఉన్నాయి. వీరు ఆలయంలో పాటలు పాడలేదు ఎప్పుడు కూడా, ఆలయం బయట ఉండేవన్నీ కూడా. ఈరోజు ఏమైపోయిందంటే బయట ఉన్న డ్యాన్సులన్నీ లోపలికి వచ్చేసింది. నేను ఎప్పుడు ఇక్కడికే వెళ్తూ ఉంటాను, ఎటు తిరిగి వచ్చినా కూడా మళ్ళీ అటు ఒకసారి తాలింపు వేసి వస్తాను అక్కడికి వెళ్ళి. ఓకే, ఎందుకంటే లోపలికి రాగానే మ్యూజిక్ స్టార్ట్ అవగానే డ్యాన్స్ స్టార్ట్ అయిపోతుంది. ఇదే అనుకొని అసలు డాన్సర్లు అయిపోయారు ఇప్పుడు అందరు కూడా. అందరు డాన్సర్లే, సిగ్గు లేకుండా డాన్స్ చేస్తున్నారు. ఒకప్పుడు బాగా సిగ్గుపడేటోళ్ళు, కాలు ఊపడానికి, చెయ్యి ఊపడానికి సిగ్గుపడేటోళ్ళు, కొంచెం అనేటోళ్ళు. ఇప్పుడేమో అసలు మొత్తం అన్ని వదిలేసి ఇష్టం వచ్చిన డ్యాన్స్ చేస్తున్నారు. ఇటు మమ్మీ డ్యాన్స్ చేస్తుంది, అటు డాడీ డ్యాన్స్, ఇటు పిల్లల డ్యాన్స్, ఇటు వారి డ్యాన్స్, ఇటు పెద్ద డ్యాన్స్, ఇటు పిల్లలు అందరూ, ముసలోళ్ళు కూడా డ్యాన్స్. ముసలోళ్ళు అంటారు నాచో అనగానే వాళ్ళు కూడా యేసు ప్రభు చంగాదేగా నాచో అంటారు. ఓకే, ముసలితో కూడా డ్యాన్స్ చేపిస్తారు. రైట్, ఓకే, సరే, మనం అక్కడికి వెళ్తున్నాం. రైట్, వారు కీర్తనలు పాడుకుంటూ వెళ్ళిపోయారు. ఆ రాత్రి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు వెళ్ళేటువంటి సమయము, పట్టుబడేటువంటి సమయము. ఎందుకంటే మేడగదిలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏమిటంటే మీలో ఒకడు దొంగ అని చెప్పాడు ఆయన. మీలో ఒకడు నన్ను పట్టించబోతున్నాడంటే ఆ రోజు అందరికందరూ నేను హోలీ 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 అనుకొని వెళ్ళిపోయారు. అందరికందరూ సరే ఒక్కడు అని చెప్పాడు కదా, ఆ ఒక్కడు ఎవరు, నేనెందుకు పట్టుబడాలని చెప్పేసి ఇస్కరియోతు కూడా ఐఎమ్ ఆల్సో హోలీ అన్నాడు. ఆయన నేను కూడా పరిశుద్ధుడిని అని చెప్పేసి ఆయన రొట్టె తీసుకున్నాడు, వెళ్ళిపోయి. వెంటనే అపవాది వచ్చేసి అన్నాడు, దొరికింది ఛాన్స్, పద. కూర్చున్నాడు అందులో కూర్చొని, ఆయనలో కూర్చొని అప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు చేయాలనుకున్న పని చేసేపోయి, నువ్వు చేయాలనుకున్న పని చేసేసేయి, అయిపోయింది, టైం అయిపోయింది, రండి వెళ్దాం అని చెప్పేసి ఆ ముగ్గురిని తీసుకొని ప్రార్థనకి వెళ్ళాడు. ఈ ముగ్గురు ప్రార్థన చేయటం లేదు. ఎక్కడ కూర్చొని మాట్లాడతారని చెప్పేసి మాటలో పెట్టకుండా మీరు కానీ ఇక్కడ ముగ్గురు, యాకోబు, యోహాను, పేతురు ముగ్గురిని వేరు పెట్టేసి నా కోసం వచ్చి ప్రార్థన చేయండి అని అడిగితే ఎవరు ప్రార్థన చేయట్లేదు. ఆ రోజు ప్రభు ఒక్కడే ప్రార్థన చేశాడు. ఆ తర్వాత జరిగింది ఏమిటి, ఆ సైనికులు వచ్చేసి ఆయన పట్టుకోవడానికి వచ్చారు. పేతురు కత్తి దూసి ఒక చెవి నరికేస్తే ఆ ప్రభు అక్కడ చివరి స్వస్థత చేశాడు. ఆయన తన పరిచర్య జీవితంలో చేస్తున్న చివరి స్వస్థత ఆ చెవిని అంటించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి కోర్టుకు వెళ్ళిపోయాడు. కోర్టు నుంచి
గొల్గొతాకు వచ్చేసాడు. గొల్గొతాకు వచ్చి ఆయన సిలువైబడ్డాడు. సిలువైబడినప్పుడు ఆయన నోటి మాట, ఆయన జీవితము ప్రక్కన ఒక దొంగని మార్చేసింది. ఆయన ప్రార్థన చేశాడు, ఆయన సువార్త చెప్పాడు. అక్కడ ప్రక్కన ఉన్నటువంటి ఒక దొంగ మారిపోయాడు. ఆయన ప్రాణం విడిచిన తరువాత అనేక మంది పరిశుద్ధులు సమాధుల నుంచి బయటకు వచ్చారు. వారందరూ కూడా వారి వారి గ్రామాలకి వెళ్ళిపోయారు. లాజర్ ఎట్లయితే బయటికి గ్రామాలకు వెళ్ళిపోయాడో అలాగే వీరు కూడా వారి వారి గ్రామాలకి వెళ్ళిపోయారు. ఆయన ప్రాణం విడిచిన తరువాత ఈ మేడగది అనుభవానికి ముందుగా, ఈ మేడగది అనుభవంకి ముందు శిష్యులు ఆ మందిరమును శుభ్రం చేయడానికి వెళ్ళారు. గురువారం రాత్రి జరుగుతుంది ఈ సంఘటన. మేడగది అనుభవం గురువారం రాత్రి. ఏది నెక్స్ట్ గుడ్ ఫ్రైడేకి ముందు థర్స్డే నైట్, పస్కా రాత్రి. అది ఆ రాత్రి వారు మందిరంలో ఉన్నారు. పగలంతా మందిరంకి వెళ్ళి దాన్ని శుభ్రం చేస్తున్నారు. ఓకే, బుధవారం రోజు వారు విశ్రాంతి తీసుకున్నారు. మంగళవారం రోజు, సోమవారం రోజు, ఆదివారం రోజు వారు మందిరాన్ని శుభ్రం చేశారు. ఆదివారము ఆయన ఆ యెరికో మార్గముగా యెరూషలేంకి గాడిద మీద వచ్చాడు. మట్టల ఆదివారం. అది గాడిద మీద వచ్చాడు ఆయన, మట్టల ఆదివారం. ఓకే, ఆ మట్టల ఆదివారం రోజు ఆయన మందిరంలోకి వెళ్ళిపోయాడు. వారందరినీ తరిమేశాడు. ఎవరిని? వ్యాపారం చేస్తున్న వారిని తరిమివేసి తన శిష్యులను తీసుకొని రాత్రి ఒలీవల కొండకి వెళ్ళాడు. పగలు మరల వచ్చాడు. ఓకే, ఈ మధ్యలో జరిగింది ఏమిటంటే, ఆకలి కొని ఒక చెట్టు వైపు చూసినప్పుడు అది ఫలము లేదు. దాన్ని నువ్వు ఇంకెందుకు బ్రతకటం, ఎండిపో అని చెప్పేసి అన్నాడు. అది ఎండిపోయింది, వెళ్ళిపోయాడు. ఆ మధ్యలో కొంతమంది వచ్చారు, ఆయనతోటి సువార్త విన్నారు. కొంతమంది స్వస్థత కూడా పొందుకొని వెళ్ళిపోయారు. కానీ శిష్యులలో ఎవరు కూడా ఏమీ చేయలేదు. అక్కడ స్వస్థత పనులు ఏమీ చెయ్యలేదు. దయ్యములను ఎవరు కూడా వెళ్ళగొట్టలేదు. ఇప్పుడు శిష్యులు మందిరమును శుభ్రం చేసి రాత్రి వెళ్ళి ఒలీవల కొండ మీద ఉండేవాళ్ళు. బుధవారం వారు ఎక్కడున్నారు ఎవరికి కనిపించలేదు. మత్తయి కనపడలేదు, లూకా కనిపించలేదు, మార్క్ కనిపించలేదు, యోహానికి అసలే కనిపించలేదు. బుధవారం పూట ఆయన ఎక్కడ ఉన్నాడనే సంగతి యోహాన్ రాయలేదు అక్కడ. ఓకే, ఆయనే ఆనుకొని కూర్చునేవాడు, రాయలేదు. రహస్యంగా పెట్టాడు దాన్ని. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. కాకపోతే అదే బేతనీలో ఒలీవల కొండ మీద ఉండొచ్చు. అయితే గురువారము పస్కాను ఆచరిస్తున్నారు. గురువారం రాత్రి గెత్సెమనే తోటకు వెళ్తున్నారు. ఆ తర్వాత శుక్రవారం అంతా కూడా ఆ మధ్యాహ్న సమయం వరకు ఆయన వేధింపబడి తర్వాత సెలవైపడ్డాడు, సమాధి చేయబడ్డాడు. ఆ తర్వాత ఓకే, ఈ మధ్యలో శిష్యులు ఏమీ స్వస్థతలు చేయలేదు, ఏమి అద్భుత పనులు చేయలేదు. ఎందుకంటే వారికి అధికారం ఇచ్చినటువంటి ప్రభు వారితో పాటు లేడు. వారికి అధికారం ఇచ్చినటువంటి ప్రభు, రండి మీ ఇద్దరికి నేను అధికారం ఇస్తున్నాను, వెళ్ళి నా పేరు చెప్పి మీరు స్వస్థతలు చేయండి. ఇప్పుడు వారు క్రీస్తు లేడు కాబట్టి ఆ అధికారము కూడా లేదు, ఆ ప్రభావము లేదు. వారు ఒకవేళ ఒక రోగి దగ్గరికి వెళ్ళినా కూడా రోగం బయటికి వెళ్ళటం లేదు. ఎందుకంటే అధికారం ఆగిపోయింది. ఆగిపోవాలి, అధికారం ఆగిపోవాలి. ఎందుకు ఆగిపోవాలంటే క్రొత్తది రావాలి, ఆ క్రొత్తది రావాలి, క్రొత్త అధికారము రావాలి. అందుకు ఈ పాత అధికారము 3.5 సంవత్సరముల కొరకుండి అక్కడ నిలిచిపోయింది. అది ఇప్పుడు 50 రోజుల గడువునది. ఎక్కడ? ఈ గెత్సెమనేకి, ఈ పస్కా పండుగ మేడగదికి, ఆ పెంతెకోస్తు పండుగ మధ్యలో 50 రోజుల సమయం ఉన్నది. ఈ పండుగకు ఆ పండుగ మధ్యలో 50 రోజులు. ఈ 50 రోజులలో ఎవరు ఏ స్వస్థత కూడా చెయ్యలేదు. ఏ దయ్యము కూడా వెళ్ళలేదు, ఎటువంటి అద్భుత కార్యములు జరగలేదు. ఎందుకంటే వారి నోటి మాటతోటి దయ్యముల మాట వినవు, వారి నోటి మాటతోటి రోగములు మాట వినవు. స్కెవానబడినటువంటి వ్యక్తి యొక్క కుమారులు ఆ పౌలు చెప్పినట్లుగా ఆ క్రీస్తు నామములో దయ్యములారా వెళ్ళిపోండి అని చెప్పేసి అంటే, ఆ దయ్యములు ఏమన్నాయి? పౌలు ఎవరో నాకు తెలుసు, క్రీస్తు ఎవరో కూడా మాకు తెలుసు, నీ పేరు అసలు నీవెవరు అంటే నీ ఐడెంటిటీ కార్డు చూపి అని అర్థం. నీ అధికారం ఎక్కడి నుంచి వచ్చిందని అంటే వారు మా మాట మీద వెళ్ళిపో,
అని అంటే, నీ మాట మీద వెళ్ళం కానీ దానికి రెండో రియాక్షన్ ఉన్నది. ఏమిటంటే నిన్ను పట్టుకొని ఇవి జరిగినాయి ఇక్కడ. కాబట్టి క్రీస్తు లేకుండా ఏ స్వస్థత కూడా కలగదు. ఆ క్రీస్తు యొక్క అధికారము నిలిచిపోయింది. ఏమన్నాడు ఇప్పుడు క్రీస్తు అంటే, నేను వెళ్ళి ఒకరిని పంపిస్తున్నాను కదా, ఆ పంపించబడేటువంటి ఆయన కొరకు మీరు ఎదురు చూడండి అన్నారు. ఇప్పుడు పునరుత్థానం అయిపోయిన తర్వాత వచ్చాడు, మేడగదిలోకి వచ్చాడు ఆయన. ఒకసారి వచ్చాడు, మళ్ళీ 8 రోజుల తర్వాత రెండోసారి తోమా ఉన్నప్పుడు వచ్చాడు, వారితో కలిశాడు. 40 రోజుల పాటు ఆయన వారితో పాటే ఉన్నాడు, 40 రోజుల పాటు. కానీ ఒకే మాట చెప్తున్నాడు ఆయన వారితోటి, నా ద్వారా మీరు తండ్రి యొక్క వాగ్దానం విన్నారు కదా, తండ్రి చేసినటువంటి ఒక వాగ్దానం ఉన్నది, నేను మీ దగ్గర తీసుకొచ్చాను. అదేమిటంటే పరిశుద్ధాత్మని మీరు పొందుకునే వరకు యెరూషలేము విడిచిపెట్టేసి వెళ్ళవద్దు. మీరు పొందుకునే వరకు, ఎందుకు? ఆ పరిశుద్ధాత్మని మీరు పొందుకున్న తరువాత మీరు శక్తిని పొందుకుంటారు. అప్పటి వరకు ఆ ప్రభావం మీ మీదకి రాదు, అధికారం మీ మీదకి రాదు, ఆ సామర్థ్యం మీకు కలగదు. ఏ రోగం మీ మాట వినదు, ఏ వ్యాధి మీ మాట వినదు, ఏ నొప్పి బలహీనత మీ మాట వినదు, ఎటువంటి దయ్యములు మీ మాట వినగనుక పరిశుద్ధాత్ముడిని పొందుకునే వరకు యెరూషలేమును ఎదురు చూడండి. అప్పటి వరకు యెరూషలేము విడిచిపెట్టి ఎక్కడ కూడా వెళ్ళవద్దంటే, వీరందరూ కూడా ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముని కొరకు కనిపెట్టుకొని యెరూషలేములోనే ఉండిపోయారు. ఆ పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్ముడు వారికి యెరూషలేములోనే దొరికాడు. యెరూషలేములో మందిరములో ఆ పెంతెకోస్తు పండుగ చేసుకోవడానికి ఆ హార్వెస్ట్ ఫెస్టివల్ కోసం వెళ్ళారు వాళ్ళు. హార్వెస్ట్ ఫెస్టివల్, అద్భుతమైన మాట ఇది. ఈరోజు హార్వెస్ట్ ఫెస్టివల్లో డబ్బులు రాలుతాయి, హార్వెస్ట్ ఫెస్టివల్ పరిశుద్ధాత్ముడు రాడు. ఓకే, ఆ దినమున వారు యెరూషలేములోనే పరిశుద్ధాత్ముడిని పొందుకున్నారు. ఆ పరిశుద్ధాత్మని పొందుకొని నడుస్తూ ఉన్నారు. క్రీస్తు ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు, ఆ పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు, ఆ వ్యక్తి తన జీవితాన్ని నాశనము చేసుకోడు. ఇస్కరియోతు యూదాలో క్రీస్తు బయటకు వచ్చేసాడు. ఎందుకంటే అపవాది ఇస్కరియోతు యూదాలోకి ప్రవేశించాడు. అపవాది ప్రవేశించి మరణాన్ని తీసుకొని వస్తాడు. మరణాన్ని తీసుకొని వచ్చేసి క్రీస్తు ఏమంటున్నాడంటే, నేను ప్రవేశించినప్పుడు మీరు నా ద్వారా జీవమును మీలో ప్రవేశింపజేస్తారు, మీరు కోరుకుంటారు, మీరు జీవమును ఆశిస్తారు, మీరు బ్రతకాలని ఆశ కలిగి ఉంటారు, ఆ జీవము కొరకు మీరు ఎదురు చూస్తూ ఉంటారు. నేను తీసుకొచ్చి మీకు జీవం ఇస్తాను. అయితే అపవాది నేర్పించేది ఏమిటంటే, ప్రభావం చూపించేది ఏంటంటే, చావు కోరుకో, చావు కోరుకో, ఆహ్వానం పలకమని చెప్తారు. యోబు భార్య యోబుతోటి ఇదే మాట చెప్పింది, చావు కోరుకో అంటే నువ్వు దూషించి, దేవుణ్ణి దూషించి మరణాన్ని తెచ్చుకోనంటే, నువ్వు దేవుణ్ణి బయటికి పంపిస్తే అపవాది నీలోకి వస్తాడు. నిన్ను చంపేది ఎవరు ఇప్పుడు? అపవాది. కాబట్టి ఆయన్ని ఆహ్వానించు. ఇస్కరియోతు యూదా ఆయన్ని ఆహ్వానించాడు, అపవాదిని. మరణము ఆయన వద్దకు వచ్చేసింది కాబట్టి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. క్రీస్తు ఉన్నప్పుడు జీవం వస్తుంది, మరణము రాదు. ఆ పరిశుద్ధాత్ముడు ఇప్పుడు నేర్పిస్తున్నది వారికి ధైర్యముగా, సాహసముగా ఎలా ఉండాలి నేర్పిస్తున్నాడు. వారికి తోడున్నాడు, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, ఏం మాట్లాడేది, అన్నీ కూడా నేర్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేర్పిస్తున్నటువంటి పరిశుద్ధాత్ముడు ఎంతకాలం ఉంటాడనే మాట మనం అసలు ఆరంభించాం. ఓకే, వీళ్ళు చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది, ఆ వ్యక్తి ఎవరో మాకు తెలుసు, ఆయన ఏం చేస్తాడు, ఆమె ఏం చేస్తుందో మాకు తెలుసు. ఓకే, వారి లైఫ్ వచ్చేసి దేవుడికి ఇష్టమైంది కాదు, కానీ వారు అన్య భాషలు ఎందుకు మాట్లాడుతున్నారు? వారు అన్య భాషలలో మాట్లాడుతున్నారు, వారు ప్రార్థనలు చేస్తున్నారు. వారి ప్రార్థన చేస్తుంటే ఏదో రకంగా అనిపించేస్తుంది, కానీ మనిషి మాకు తెలుసు, ఇది అనేక మందికి ఉంటుంది అన్నమాట. ప్రవచనం చేస్తూ ఉంటారు, ప్రవక్తలాగా మాట్లాడుతూ ఉంటారు, కానీ వారి జీవితం వచ్చేసి వేరుగున్నది. అని అంటే పరిశుద్ధాత్ముడు, గత వారం మనం ధ్యానం చేస్తుంది, ఆయనను కలిగి ఉండటము. ఆయనను కలిగి ఉండటం ఒకటైతే, ఆయన దగ్గర నుంచి తెచ్చుకున్న వరము ఒకటి ఉన్నది.
ఆయనను కలిగి ఉండటం ఒకటైతే, ఆయన వద్ద నుంచి తెచ్చుకున్నటువంటి వరము ఒకటున్నది. ఆ వరములో ఒక వరము అన్య భాషలలో మాట్లాడటం. అది వరము ఆ దేవుడు ఇచ్చేశాడు. ఇచ్చిన దానిని ఆయన వెనుకకు తీసుకోడు. ఏ వరము కూడా ఇచ్చిన దానిని వెనుకకు తీసుకోడు. గిఫ్ట్, వరం అంటే ఏంటి? గిఫ్ట్ అన్నమాట. ఓకే, అనుకుందాం మీరు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఇచ్చినప్పుడు మీకు నాకు కొంతకాలం తర్వాత జగడం అయిపోయింది, కొట్లాడి జరిగిపోయింది, మంచి శత్రుత్వం వచ్చేసింది. ఇక ఇద్దరం ఇటు పోయంటే ఒకళ్ళు వెళ్ళిపోతాం మనం. అప్పుడు మీరేమంటున్నారు? ఆ బైక్ నాది, నేను గిఫ్ట్ ఇచ్చాను నీకు, నాకు ఇచ్చేసి. నేను నీకు గిఫ్ట్ ఇచ్చానది నాకు ఇచ్చేసేయి. అడగకూడదు, ఎందుకు? మీరు ఇచ్చింది గిఫ్ట్. అది కొంతమంది అడిగేస్తారు, నా గిఫ్ట్ నాకు ఇచ్చేసేయి. నేను కొంతమంది గిఫ్ట్లు ఇచ్చాను ఇట్లాగే, తర్వాత శత్రువులు అయిపోయారు. అందుకే గిఫ్ట్ ఇవ్వాలంటే భయపడతాను. ఒకరికైతే చాలా కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు, చాలా కాస్ట్లీ గిఫ్ట్, చెప్పకూడదు అది, రైట్? మరలా ఎప్పుడు అడగలేదు తీసుకొని, ఎందుకు? ఆ గిఫ్ట్ అక్కడనే ఉండిపోవాలి. ఒకవేళ వ్యక్తికి మనకు మధ్యలో ఏమన్నా జరిగినా కూడా అవి మాత్రం కదలకూడదు. ఒకరోజు మారాలి, తెలుసుకోవాలి. ఈరోజు కాకపోతే 5 సంవత్సరాలు కాదు, 10 కాకపోతే 20 కాదు, చచ్చిపోయే ముందు కనీసం. ఆ దేవుడు కూడా గిఫ్ట్ ఇచ్చేసి ఎవరి దగ్గర నుంచి తీసుకోడు. అన్య భాషల వరము ఒక వరమై ఉన్నది. ఈ వరం తెచ్చుకొని ఆ వరములో కొంతమంది అతి పరిశుద్ధులుగా మారటానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది నీకంటే నేనే గొప్ప, నీకంటే నేనే దేవుడికి దగ్గర అని చెప్పేసి ఆ భాషని తెగ మాట్లాడేస్తూ ఉంటారు. ఒక ఆత్మీయమైనటువంటి, ఒక రకమైనటువంటి ఆ ఎదుగుదలకు వచ్చేస్తారు. జీవితం ఎక్కడో ఒక చోటకు వచ్చి దెబ్బ కొట్టేస్తుంది, చెడిపోతారు, పాపంలో పడిపోతారు. ఈ పాపంలో పడిపోయినప్పుడు, పాపం నుండి బయటికి రాకుండా అక్కడే ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్ముడైతే వెళ్ళిపోయాడు. ఏం వదిలిపెట్టేసి వెళ్ళాడు? గిఫ్ట్ని, వరమును మాత్రం విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఎందుకు? నేను అపవిత్రమైనటువంటి ప్రదేశంలో ఉండను. పరిశుద్ధాత్ముడు చెప్పే మాట, ఆయన అపవిత్రమైన ప్రదేశంలో ఉండడు. ఆయన ఉండాలి అని అంటే పరిశుద్ధముగా ఉండాలి. ఆయన మరలా తిరిగి రావాలి. ఇదే మాట దావీదు అడుగుతున్నాడు. నేను అపవిత్రుడైపోయాను, నేను దోషంలో పడ్డాను, నేను పాపంలో పడ్డాను, నేను నేరం చేశాను. ఒకటే కాదు, దానికి లింకులో ఎన్నో నేరాలు చేశాడు ఆయన. ఇవన్నీ నేరములు చేసిన తరువాత ఆ దేవుడు ఎప్పుడైతే దూరం అయిపోయాడో అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీ పరిశుద్ధాత్మని నా వద్ద నుండి తొలగించవద్దు. దాన్ని ఉండని అక్కడే, ఆ పరిశుద్ధాత్మను ఉండి అక్కడే. నేను పరిశుద్ధాత్మని పక్కన పెట్టాను కనుక పాపం చేశాను. ఇప్పుడు నేను కీర్తన రాయలేకపోతాను, కొత్త పాట రావటం లేదు, నాకు కొత్త పాట రావటం లేదు. అందుకని కీర్తన భాగాలు మీరు చూసినట్లయితే మధ్యలో కొంతమంది కీర్తనలు వచ్చినాయి, అన్ని దావీది కాదు. ఎందుకంటే ఆ టైంలో ఆయన రాయలేదు, ఆ టైంలో ఆయనకి ఇవ్వలేదు దేవుడు ఆ వరము. ఆ తర్వాత మరలా రాస్తున్నాడు, ఆ పరిశుద్ధాత్మని నా దగ్గర నుంచి తీసివేయవద్దు, తొలగించవద్దు అని చెప్పేసి మరలా కోరుకొని తెచ్చుకున్నాడు దావీదు. ఎంతకాలం ఉంటాడు పరిశుద్ధాత్ముడు? మనం పాపములో పడనంతసేపు ఉంటాడు. వరములు ఇచ్చాడు కాబట్టి మరలా తీసుకొని వెళ్ళడం. ఈరోజు అందరూ కోరుకునేది ఏమిటి? ఈ పరిశుద్ధాత్ముని వారు పోగొట్టుకుంటున్న సంగతి గ్రహించలేక వరమును మాత్రమే పెంచమని అడుగుతున్నారు. వరమును మాత్రమే పెంచమని, వరముకు అభ్యాసం పెడుతున్నారు. ఏదైనా విషయాన్ని మీరు అభ్యాసం చేసినట్లయితే, ఎక్సర్సైజ్ చేసినట్లయితే, సాధన చేసినట్లయితే పెరుగుతుంది అది. అన్య భాషల వరదానమును సాధన చేసి మాట్లాడి 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 పెంచుకుంటున్నారు. కానీ పరిశుద్ధాత్ముడు లేడు, వెళ్ళిపోయాడు, ఆయన దూరం అయిపోయాడు, క్రియలు జరగటం లేదు. కానీ పరిశుద్ధాత్మలు అన్య భాషలు మాత్రం మాట్లాడుతున్నారు. మనం కోరుకోవాల్సింది వరము కంటే ఎక్కువగా దైవమును కోరుకోవాలి. అందరూ దైవమును విడిచిపెట్టేసి వరమును కోరుకుంటారు.
కానీ తెలుసుకున్నటువంటి మనము కోరుకోవాల్సింది దేవుణ్ణి, వరమును కాదు. పరిశుద్ధాత్మని యొక్క అనుభవంలోకి మనము నడిపించబడాలి. ఆ దేవుణ్ణి మనం సొంతము చేసుకోవాలి. ఆ దేవుడు ఎల్లప్పుడూ మనతో పాటే ఉండాలి. ఆయన మనం విడిచి ఎన్నడూ కూడా దూరము కాకూడదు. ఒకవేళ రేపు ఎవరైనా మిమ్మల్ని ప్రశ్న అడిగారు, పరిశుద్ధాత్మని ఎంతసేపు మా దగ్గరే ఉన్నాడు, మా దగ్గరే ఉన్నాడు, ఆయన నన్ను విడవను ఎడబాయని చెప్పినటువంటి ఆ దేవుడు తన ఆత్మను కూడా నా దగ్గర నుంచి తొలగించలేదు, దూరం చేయలేదు. కాబట్టి పరిశుద్ధాత్మని యొక్క దివ్యమైన సన్నిధిలో మనం అందరం కలిసి ఆయనను సంపూర్ణముగా పొంది, సంపూర్ణంగా గ్రహించి, ఆయనతో నిత్యం ఒక సహవాసమును ఏర్పరచుకోవటానికి ఆయనతో కలిసి అడుగులు ముందుకు వేద్దాం. మన జీవితాన్ని మనం మార్చుకుందాం, పూర్తిగా సమర్పించుకుందాం. వరములు కాదు కానీ దైవమును మనం మనతో పాటు ఉండటానికి కోరుకుందాం. దేవుడు అందరిని ఆశీర్వదించును గాక.